హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఏపీ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా మాత్రమే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్లో బీసీఏ అండ్ బీసీబీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఎంతవరకు నీట్ స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటికే నేను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన డేటా ఆల్రెడీ ఇచ్చాను. ఈరోజు ఈ వీడియోలో కేవలము బీసీఏ అండ్ బీసీబీ కేటగిరీకి సంబంధించిన నీట్ కట్ ఆఫ్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ కాలేజ్ వైజ్గా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ వైజ్గా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు చేసినటువంటి కట్ ఆఫ్ వీడియోస్లో కూడా ఇదే విషయాన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు కూడా మీకు మరలా ఒకసారి రిమైండ్ చేస్తాను. అయితే ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టూడెంట్స్ అంటే ఏయూ రీజియన్ స్టూడెంట్స్ అలాగే ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. చాలా మందికి కూడా అంటే ఏయూ వాళ్ళు ఏయూ కాలేజెస్లోనే జాయిన్ అవ్వాలేమో, ఎస్వియు వాళ్ళు ఎస్వియు కాలేజెస్లోనే జాయిన్ అవ్వాలేమో అనుకుంటూ ఉన్నారు. అలా ఏమి కాదండి. ఇద్దరు కూడా 2 రీజియన్ స్టూడెంట్స్ కూడా 2 రీజియన్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏయూ వాళ్ళైనా ఎస్వియు వాళ్ళైనా అన్ని కాలేజెస్ పెట్టుకోవాల్సిందే. అంతేకాదు 2 రీజన్స్కి సంబంధించి ఒకే అప్లికేషన్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకే అప్లికేషను ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెడతారు. అది కూడా ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్ మాత్రమే. ఒకసారి మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. కాబట్టి మీరు పెట్టుకునే ప్రయారిటీస్ జాగ్రత్తగా ఏ రీజియన్కి సంబంధించినటువంటి కాలేజెస్ని ముందు పెట్టుకోవాలి అనుకుంటారో, అంటే ఏయూ వాళ్ళు ఏయూ కాలేజెస్ ముందు పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏది బెస్ట్ కాలేజ్ అనిపిస్తే రీజన్తో సంబంధం లేకుండా అవి ముందు పెట్టుకోండి. అంటే మంచి కాలేజెస్ ఏవో చూజ్ చేసుకొని వాటిని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. ఆ తర్వాతే మీరు రీజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అర్థమైందే అనుకుంటున్నాను. ఇప్పుడు కాలేజెస్ వైజ్గా బీసీఏ కేటగిరీ అలాగే బీసీబీ కేటగిరీకి గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ నీట్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే బీసీఏ కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ముందిచ్చానండి. మనకి ఇక్కడ టోటల్గా 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఏయూ రీజన్లో. అంటే ఫస్ట్ ఏయూ రీజన్ కాలేజెస్ ఇచ్చాను ఇక్కడ, తర్వాత ఎస్వియు మీకు చూపిస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మనకి కట్ ఆఫ్ వచ్చి 596 మార్కులతో లీస్ట్ స్కోరర్ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకంటే తక్కువ స్కోర్ వస్తే ఈ కాలేజ్లో అవకాశం తక్కువ బీసీఏ కేటగిరీ స్టూడెంట్కి అని అర్థం. అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్లో చూస్తే 572. అలాగే రిమైనింగ్ కాలేజెస్ అన్ని కూడా చూడండి. అంటే జస్ట్ కాలేజ్ పేరు ఇక్కడ మీకు స్కోర్ కనిపిస్తుంది. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్నది ఆల్ ఇండియా ర్యాంకు. అంటే 596 వచ్చిన స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంకు 31,456 వచ్చింది. ఓకే, అలాగే 572 స్కోర్ ఇచ్చినటువంటి వ్యక్తికి, అంటే ఇక్కడ స్కోర్ తగ్గింది కదా కాబట్టి ర్యాంక్ పెరిగింది. స్కోర్ తగ్గితే ర్యాంక్ పెరిగిద్ది, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ స్కోరు ర్యాంక్ చూసుకోండి. ఇప్పుడు నేను వీటిని మీకు జస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ 2 కాలేజెస్ చూసినట్లయితే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ కాలేజీకి దగ్గరగా ఉంటే ఆ కాలేజ్ని చూజ్ చేసుకున్నా పర్లేదు. అంతేగాని ఏఎంసీనే బెస్ట్ అని కాదు ఇక్కడ అర్థం. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఆంధ్రాలో టాప్ మోస్ట్ ఫస్ట్ కాలేజీ ఏఎంసీ అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. జస్ట్ అంటే మనకి దూరంగా ఉంది కాబట్టి అది చాలా బెస్ట్ కాలేజ్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ గుంటూరు రీజియన్ వాళ్ళకి గుంటూరు దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ గుంటూరుని చూజ్ చేసుకోవచ్చు. అలాగే వైజాగ్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ వైజాగ్ కాలేజీ ఏఎంసీని చూజ్ చేసుకోవచ్చు. అంటే మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్. ఓకే, లేదా మీకు ఒకవేళ లేదు నేను ఏఎంసీకి వెళ్తాను అంటే అది మీ ఇష్టం. ఓకే, బట్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రయారిటీ, రైట్. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజీ, ఇది కాకినాడలో ఉంది. ఈ కాకినాడ కాలేజీ కూడా 3rd పొజిషన్లోనే ఉంటుంది. గుంటూరు, రంగరాయ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయండి. ఓకే, అంటే ఈ 2 కాలేజెస్లో పెద్దగా వేరియేషన్ ఉండదు. మీరు కట్ ఆఫ్ కూడా చూసినట్లయితే చూడండి, 572, 574 ఉంది. ఓకే, నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ 549. అలాగే నెక్స్ట్ ప్రయారిటీ చూసినట్లయితే జిఎంసి శ్రీకాకుళం, జిఎంసి ఒంగోలు, ఈ 2 ఒకేసారి స్టార్ట్ చేశారు. రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఏ కాలేజీకి దగ్గరగా ఉంటే ఆ కాలేజీకి ప్రయారిటీ ఇచ్చుకోండి. క్లియర్.
నెక్స్ట్ ఈ 4 కూడా న్యూ గవర్నమెంట్ కాలేజెస్. వీటిలో కూడా సేమ్ అండి, ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీనే ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్గా దగ్గరగా అనిపిస్తే ఆ కాలేజీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. క్లియర్? మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాలేజీకి అటాచ్డ్ హాస్పిటల్కి ఓపీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే ప్రతి ఒక్కరం కూడా పనిగట్టుకొని ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఓపీని కౌంట్ చేయలేం కదా. కానీ ఇంతకు ముందు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్, అలాగే ఆ కాలేజ్లో వర్క్ చేసేటువంటి డాక్టర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి మీరు వీటిని అవసరమైతే యూస్ చేసుకోండి, లేదు మేము వెళ్ళి చూసుకుంటాము అంటే దట్ ఈస్ అప్ టు యూ ఓన్లీ. ఓకే, అది మీ ఇష్టం, మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ అలాగే ఎస్వియు రీజన్లో బీసీఏ కేటగిరీకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అని చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి ఫస్ట్ 2 కాలేజెస్ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీనే ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్వియు మెడికల్ కాలేజీ, తిరుపతి, ఈ రెండింటికి సేమ్ ప్రయారిటీనే ఉంటుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎస్వియుకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు బేసిక్గా. ఎందుకంటే అది కొంచెం రాకపోకలకి కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే సిటీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎస్వియుని చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ కేఎంసి అనేది కర్నూలు మెడికల్ కాలేజ్ ఈజ్ ఆల్వేస్ టాప్. ఓకే, అది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అండ్ అనంతపూర్, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీ ఉంటాయండి. ఎవరికి ఏది దగ్గర అయితే అది చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏసీఎస్ఆర్ నెల్లూరు, ఇది కూడా మంచి కాలేజేనండి. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈ 3 కూడా ఒకే కోవకు చెందుతాయి. ఓకే, కాబట్టి ఈ ఆర్డర్ ఎలాగైనా చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల, ఇది న్యూ గవర్నమెంట్ కాలేజీ కాబట్టి ఈ కాలేజెస్లో రాకపోతే అప్పుడు న్యూ గవర్నమెంట్ కాలేజీకి ఆప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్ కాలేజీ, ఇక్కడ కేవలం గర్ల్స్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు కట్ ఆఫ్ కూడా చూసినట్లయితే ఇక్కడ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఒక ఏసీఎస్ఆర్లో తప్ప మిగతావన్నీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఏసీఎస్ఆర్ అలాగే అనంతపూరు, ఈ రెండు కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్గా అంటే డిసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలని రూల్ ఏమీ లేదండి, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ నెల్లూరు స్టూడెంట్ ఉన్నారనుకోండి, నెల్లూరు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటికి దగ్గరగా ఉంటే ఇంటి దగ్గర నుండి వెళ్ళాలి అనుకుంటారు. అలాంటప్పుడు మెరిట్ స్టూడెంట్ కూడా ఏసీఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒకరు లేక ఇద్దరు టాప్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం వలన అక్కడ కట్ ఆఫ్ పెరుగుతుంది అని అర్థం. అంతేగాని అంత మాత్రాన ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని చేంజ్ చేసుకోమని కాదు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సేమ్ ఇలాగే పెట్టుకోవాలా మేడం, లేకపోతే మేము చేంజ్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఏది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇష్టమైతే అదే పెట్టుకోండి. నేను ఇచ్చేది ఏంటి అంటే మంచి కాలేజెస్ నుండి కొంచెం తక్కువ ప్రయారిటీ కాలేజెస్ లెవెల్ని డిగ్రేడ్ చేస్తూ ఇస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు వీటిని బేస్ చేసుకొని మీరు సీటు వస్తే 100% జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్, అలాగే మీకు రాకపోకలకు కూడా కంఫర్టబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ చూసుకోండి. ఓకే, అన్ని చూసుకొని దాన్ని బట్టే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకోండి. ఒకసారి ఫస్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇంకా చేంజ్ చేసే అవకాశమే ఉండదు. 1 టైం వెబ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఏపీ వాళ్ళకి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమైంది కదా. అలాగే మీరు ఒకవేళ ఎస్వియు స్టూడెంట్ అనుకోండి, మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఏఎంసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోవచ్చు, తర్వాత గుంటూరు పెట్టుకొని తర్వాత కర్నూలు పెట్టుకోవచ్చు. ఇలా కాంబినేషన్స్ ఎలాగైనా మార్చుకోవచ్చు. అలాగే ఏపీ వాళ్ళు కూడా అంతే, ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టారనుకోండి, తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు, తర్వాత గుంటూరు పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తనకు తానుగా సొంతగా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. అది ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకోండి. మీరు రిజల్ట్ జూన్ 14th రాబోతుంది కాబట్టి రిజల్ట్ వచ్చేలోపు మీరు ముందుగా రెడీగా పెట్టుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా పెట్టుకోవాలి అనేది. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ కట్ ఆఫ్ గురించి చెప్తూ మరలా ఇదేంటి మేడం ఇదంతా చెప్తున్నారు అని. కానీ కట్ ఆఫ్ మార్క్స్ కంటే కూడా ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవడానికి ఉంది. కాబట్టి మీరు ప్రయారిటీ లిస్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అర్థమైంది కదా. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మార్క్స్ మీకు ఎన్ని వచ్చినా సరే మార్క్స్ని మైండ్లో పెట్టుకోకండి. మార్క్స్కి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి అసలు సంబంధమే లేదు, గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక్కసారైనా ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రయారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోని చూసి ఆ తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు వచ్చిన మార్క్స్కి కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్కి పొంతనే ఉండకూడదు, గుర్తుంచుకోండి. అసలు అది కాదు. మీకు
బెస్ట్ కాలేజెస్ నుండి స్టార్ట్ చేసి లీస్ట్ కాలేజెస్ వరకు పెట్టుకుంటూ వెళ్ళండి. అదొక్కటే లాజిక్ నేను చెప్పేది. అర్థమైంది కదా? అంటే ఒకవేళ 500 మార్కులే వచ్చాయనుకోండి, అయినా సరే బెస్ట్ కాలేజ్ ఏంటి మీకు? కర్నూలు అనుకుంటున్నారు అనుకోండి, కర్నూలు ఫస్ట్ పెట్టుకోండి. రావచ్చు రాకపోవచ్చు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఎస్వియు కాలేజ్ మంచిది అనుకుంటున్నారు అనుకోండి, అది సెకండ్ది పెట్టుకోండి. లేదు గుంటూరు పెట్టుకుంటాం సెకండ్ అంటే గుంటూరు పెట్టుకోండి. లేదు విజయవాడ పెట్టుకుంటామంటే విజయవాడ పెట్టుకోండి. మీ ఇష్టం. అర్థమైంది కదా? అంతే. మంచి కాలేజెస్ని పైన పెట్టుకోండి, కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్న వాటిని కిందకు దించుకోండి ఎప్పుడైనా సరే. మీకు స్కోర్తో సంబంధమే లేదు. క్లియర్? అలాగే ఇక్కడ బీసీఏ కేటగిరీ ఏయూ స్టూడెంట్స్కి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇచ్చాను. ఇక్కడ కూడా అండి, ఇంకా నేను కట్ ఆఫ్ గురించి చెప్పను, మీకు కనిపిస్తూ ఉంది కదా, మీరు చూసుకోవచ్చు, ఈజీగానే కనిపిస్తూ ఉంది, అర్థమైపోయింది. ఓకే. ఓన్లీ ప్రయారిటీ గురించి నేను చెప్తూ ఉంటాను, మీరు కట్ ఆఫ్ కూడా చూసుకుంటూ ఇది కూడా వినండి. ఓకే. ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ చినకాకాని, ఇది విజయవాడకి దగ్గరగా ఉంటుంది. ఓకే. ఈ కాలేజీ ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. నెక్స్ట్ ఆశ్రమం కాలేజీ, జిఎస్ఎల్ కాలేజీ, ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతో వెళుతూ ఉన్నాయి. అయితే జిఎస్ఎల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, కంపారిటివ్గా చూస్తే ఈ రెండింటిలో ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజీలో కానీ సీటు వస్తే ఆశ్రమం కాలేజీలో కొంచెం ఫీజెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోండి. ఆశ్రమం కాలేజీలో ఈవెన్ కరెంటు బిల్లు కూడా స్టూడెంట్సే కట్టాలి అని నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు, కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి చూజ్ చేసుకోవద్దు. మీరు మంచి కాలేజీ అన్నారు కదా మేడం, మేము అందుకే పెట్టుకున్నాము అంటే ఆ తర్వాత మార్చుకోవడానికి మరలా ఒక ఛాన్స్ పోయినట్లయిద్ది అనవసరంగా. కాబట్టి ఆశ్రమం కాలేజీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, తక్కువ అమౌంట్ పే చేయగలిగే స్తోమత ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే దయచేసి దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే హాస్టల్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అక్కడ పవర్ అంటే కరెంటు బిల్లు కూడా మనమే కట్టుకోవాలి అని నేను విన్నాను. దాని గురించి నెగిటివ్గా చెప్పాలని కాదండి, కానీ సీటు వచ్చిన తర్వాత బాధపడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు నేను చూశాను కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. అలాగే నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజీ, ఇది కూడా విజయవాడకి దగ్గరగా గన్నవరం ఏరియాలో ఉంటుంది. ఇది 4th ప్లేస్ లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కోనసీమ అండ్ జెమ్స్ శ్రీకాకుళం. కోనసీమ అంటే అమలాపురంలో ఉంటుందండి. ఈ రెండిటికి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ ఊరిని చూజ్ చేసుకోండి బెస్ట్. నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ విశాఖపట్నం, మహారాజా కాలేజీ విజయనగరం, నెక్స్ట్ గాయత్రి మెడికల్ కాలేజీ విశాఖపట్నం. ఈ 4 కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీతోనే ఉంటాయి. ఇక్కడ గుంటూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళు కాటూరి పెట్టుకోండి. అలాగే వైజాగ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ విజయనగరానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మహారాజా ఇవ్వండి. అలాగే గాయత్రి మెడికల్ కాలేజ్ అంటే విశాఖపట్నంలో ఉంది. ఈ రెండింటిలో బెస్ట్ ఎన్ఆర్ఐ అని కొంచెం ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐకి ఫస్ట్ ఇచ్చి తర్వాత గాయత్రికి పెట్టుకోండి లిస్ట్ ప్రయారిటీ కింద. ఓకే. అలాగే ఈ స్కోర్ కూడా మీరు చూసుకోండి. అంటే సుమారుగా బీసీఏ వాళ్ళకి ఎంత వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్కే నేను ఇచ్చేది. క్లియర్? నెక్స్ట్ అలాగే ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా బీసీఏ కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ కూడా సేమ్ అండి. ఫస్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంది. నెక్స్ట్ పిఈఎస్ కుప్పం అండ్ అపోలో అండ్ శాంతిరామ్, ఈ మూడు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతోనే ఉన్నాయి. వీటిలో మీరు ఇంకా బెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే పిఈఎస్కి ఇచ్చుకోండి, తర్వాత అపోలోకి ఇవ్వండి, తర్వాత శాంతిరామ్కి ఇవ్వండి. ఓకే. ఆ నెక్స్ట్ ఈ రెండు ఒక కేటగిరీ కింద వస్తాయి. ఇది విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలులో ఉంది. అలాగే శ్రీ బాలాజీ తిరుపతిలో ఉంది. ఈ రెండింటిలో విశ్వభారతి కొంచెం ముందు పెట్టారు కాబట్టి దీనికి ఫస్ట్ ఇవ్వండి, తర్వాత బాలాజీ లాస్ట్ 2023లో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇవ్వండి. ఇలా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే. అలాగే ఇక్కడ మీకు కట్ ఆఫ్ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూసుకోండి. అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు బీసీబీ కేటగిరీకి సంబంధించి ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇంకా నేను ప్రయారిటీ గురించి మరలా చెప్పను, ఆల్రెడీ చెప్పేశాను కదా, జస్ట్ మీరు స్కోర్ చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు బీసీబీలో చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ చూడండి, ఆల్మోస్ట్ ఓసీతో పాటుగా కట్ ఆఫ్ ఉంది. అర్థమైందా? 612 అంటే హయ్యెస్ట్ అసలు. అంటే ఆల్మోస్ట్ బీసీబీకి, బీసీడీకి, అలాగే ఓసీకి దగ్గరగా ఉంటుంది కట్ ఆఫ్. అంటే మంచి స్కోర్ వస్తే తప్ప వీళ్ళకి పాపం సీట్స్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా బీసీబీ వాళ్ళు ఎంత స్కోర్ వస్తే ఏ కాలేజ్ వస్తుందో చూసుకుని జాగ్రత్తగా మీరు దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అలాగే మిగతావన్నీ కూడా ఒకసారి చూడండి, మరలా నేను రిపీట్ చేయను. ఓకే, అన్నెసరీ కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లీస్ట్ స్కోర్ వచ్చేసి 533 మార్కులతో
ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, బీసీబీ క్యాండిడేట్స్ గవర్నమెంట్ కాలేజ్ సంగతి నేను చెప్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఎస్పీయూ కాలేజ్లో బీసీబీ కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి ఎస్పీయూ కాలేజెస్. ఈ ఎస్పీయూ కాలేజెస్లో మీకు కట్ ఆఫ్ వచ్చేసి 517 లీస్ట్ స్కోరర్ అండి. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల, ఇది న్యూ కాలేజీ. ఓకే, అలాగే ఇక్కడ కర్నూలు, తిరుపతి నేను జస్ట్ ఆర్డర్ చేంజ్ చేసినప్పటికీ కూడా మీకు ఇందాక చెప్పాను కదా, దాని ప్రకారంగా మీరు ఆలోచించి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో చూసినట్లయితే ఏయూ రీజన్లో బీసీబీ కేటగిరీకి ఇక్కడ 538 హైయెస్ట్ స్కోరర్ ఉన్నారు ఇక్కడ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో. అలాగే లీస్ట్ స్కోర్ చూసినట్లయితే 500 మార్కులతో గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో జాయిన్ అయ్యారు. అలాగే ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు చూడండి 500 మార్కులతో, కాకపోతే ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో జెమ్స్లో కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ 500 వచ్చింది అని చెప్పి దీన్ని లీస్ట్ ప్రయారిటీలో పెట్టాలి అని కాదు, అంటే లాస్ట్ రౌండ్స్లో ఇలాంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఒకరు లేక ఇద్దరు ఎక్కువ తక్కువలు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజ్ తీసుకున్నట్లయితే నిమ్రా కాలేజ్ ఉంది. నిమ్రా కాలేజ్లో బీసీబీ కేటగిరీలో కూడా సీట్స్ ఫిల్ అవుతాయి. బీసీబీలో కూడా ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ 435 మార్కులు కట్ ఆఫ్. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఉంటేనే ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అని అర్థం. క్లియర్? నెక్స్ట్ అలాగే ఎస్పీయూ రీజన్లో బీసీబీ కేటగిరీకి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బాలాజీ మెడికల్ కాలేజ్లో 496 మార్కులతో లీస్ట్ స్కోర్ జాయిన్ అయ్యారు. అలాగే ఫాతిమా మెడికల్ కాలేజ్ అంటే ఇది ముస్లిం మైనారిటీ కాలేజీ, దీనిలో బీసీబీ కేటగిరీలో ఎవరికైతే మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ కట్ ఆఫ్ 480 మార్కులకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ కట్ ఆఫ్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీరు మరలా ఈ వీడియో విని సేమ్ కమెంట్స్ అంటే ఇంత స్కోర్ వచ్చింది బీసీఏ కేటగిరీలో పలానా కాలేజ్లో సీట్ వస్తుందా అని పెడుతున్నారు. దయచేసి అలాంటి కమెంట్స్ పెట్టొద్దు. నేను ఇంత కష్టపడి వీడియోని తయారు చేసి ఇస్తుంది ఎందుకు అంటే మీకు మీరుగా చూసుకుంటారు అని, అంతేకాని మీరు మరలా ఈ వీడియోని చూడకుండా వీడియోలో ఉన్న డేటాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే యూజ్లెస్, అనవసరంగా టైం వేస్ట్ తప్ప నేను వాటికి ఆన్సర్ కూడా ఇవ్వను. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి. ప్రతి ఒక్కరూ వీడియోని క్షుణ్ణంగా చూసి కనీసం మీ కేటగిరీలో మీకు ఎంత స్కోర్ వస్తే అవకాశం ఉందో అది చూసుకోవటం కూడా కష్టమైతే నేనేం చేయలేను, ఐ కాంట్ హెల్ప్. ఓకే, కేవలం మీరు మీ కేటగిరీని చూసుకున్నా సరిపోతుంది. మీ కేటగిరీలో మీ స్కోర్ ఎంత వచ్చింది, దానికి దగ్గరగా ఏ కాలేజ్ ఉందో చూసుకోండి. దాని మీద మరలా క్వశ్చన్స్ అడగడం ఎందుకు చెప్పండి. దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు రేస్ చేయొద్దండి. మీరు రేస్ చేసినా కూడా నేను వాటికి ఆన్సర్ ఇవ్వను. మీరు గమనించండి, కావాలంటే వీడియోస్ క్రింద ఈ కట్ ఆఫ్ గురించి అడిగితే నేను ఇంకా ఆన్సర్స్ ఇవ్వనండి. నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తూ ఉంది మీకు మీరుగా తెలుసుకుంటారు అని. అయితే ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి చాలా మందికి కూడా ఏంటంటే ఎలా పెట్టుకోవాలి మేడం అంటే మీరు చెప్తూ ఉన్నారు కానీ అర్థమవుతుంది కానీ అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే అన్నీ మంచి అని చెప్తున్నారు, మరలా మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎలా చేయాలో మాకు అర్థం కావటం లేదు. దానికి నేనేమి చేయలేనండి. నేను చేయగలిగింది ఒకటే, నేను ఆల్రెడీ ప్రయారిటీ లిస్టు బెస్ట్ కాలేజెస్ నుండి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఇస్తూ ఉన్నాను. వాటిని ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక పెన్ను బుక్ తీసుకొని రాసుకుంటూ మీరు ఆలోచించుకోండి. అలా కాకుండా ఇంకా మా వల్ల కాదు, అసలు మాకు తెలియటం లేదు, మాకు ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి హెల్ప్ కావాలి అని ఎవరైనా అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను పేమెంట్ తీసుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్కి హెల్ప్ చేస్తాను. అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి నేను ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మాకు వెబ్ ఆప్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది, మీ హెల్ప్ కావాలి అని పెడితే వాళ్ళకి నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. అప్పుడు మాత్రమే నేను ఈ వెబ్ ఆప్షన్స్కి యాక్సెప్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి దయచేసి మాట్లాడొద్దండి, ఎందుకంటే చాలా ఫోన్ కాల్స్తో నాకు టైం కిల్ అవుతుంది అనవసరంగా. ఓకే, అంతేకాదండి ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా నేను నా వంతుగా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, అంతేకాదంటే ఎవరికైనా ఆన్లైన్ పెయిడ్ సర్వీసెస్ అంటే అప్లికేషన్ పెట్టడం దగ్గర నుండి చిట్ట చివరి రోజు అడ్మిషన్ పొందేంత వరకు హెల్ప్ కావాలి అంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇందాక నేను నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే అప్పుడు నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చాలా మంది దగ్గర నుండి వింటూ ఉన్నానండి, మీ వీడియోస్ మేము షేర్ చేస్తూ ఉన్నాం మేడం, మేము చాలా మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఎందుకంటే
చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఈ ఛానల్కి అయితే. తప్పనిసరిగా నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. సో నేను పడేటువంటి కష్టానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే, అలాగే వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే దయచేసి వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.